తెలుగు లీగల్ ఫోకస్ ప్రేక్షకులకి నాగరగు నమస్కారాలు. భారతదేశంలో కానీ ముఖ్యంగా ప్రపంచ దేశాల్లో కానీ నాగరికత, టెక్నాలజీ, కాన్సెప్ట్ లెవెల్స్ ఎంత గొప్పగా పురోగతి చెందిన, ముఖ్యంగా మన భారతదేశంలో ప్రామాణికంగా తీసుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలాగే భారతదేశంలో ఉన్న సైంటిస్టులు చంద్రమండలానికి వెళ్ళటం, అలాగే వేరే గ్రహాల వరకు వెళ్ళి అక్కడ ఉండాలా, ఎలా కంటిన్యూ కావాలి అన్నంత స్థాయిలో టెక్నాలజీ పెరిగిన, రీసెర్చ్లు చేసిన మానవ నైజం మాత్రం మారని విషయం వివాహ వ్యవస్థలో కులాంతర వివాహాలు. ఇది చాలా ముఖ్యమైనది. అంటే మానవుడు ఎంత పురోగతి సాధించినా, అంటే కనుక్కోలేని అద్భుతాలు సృష్టించిన తమ పిల్లలు వేరే కులపు వాళ్ళని పెళ్లి చేసుకుంటారంటే వీళ్ళకి ఎక్కడ లేని ఆవేశాలు వస్తాయి. అంటే ఎక్కడో వెరీ రేర్గా, అంటే అత్యంత సంపన్నులైన ఫ్యామిలీస్లో కులాంతర వివాహాలు యాక్సెప్ట్ చేస్తారు, చేసి ఉండొచ్చేమో, దాఖలాలు మనం చూస్తున్నామేమో. కానీ హయ్యర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో మాత్రం అంటే అదేదో క్షమించరాని నేరంగా, అంటే తమ పిల్లలు వేరే కులస్తులను వివాహం చేసుకుంటానికి ఎక్కడ వాళ్ళ యొక్క పేరు ప్రఖ్యాతులు దెబ్బతింటాయో అనే విషయంలో ఎటువంటి సంకోచము లేకుండా, మానవతా దృక్పథం కానీ, విలువలు కానీ, కనీసం ఒక కన్సిడరేషన్ కానీ లేకుండా చాలా సునాయాసంగా ఆ జంటని ఎలిమినేట్ చేయటం అనేది తరచుగా చూస్తూ ఉన్నాం. ఎలిమినేట్ ఇన్ ద సెన్స్ చంపేయటమే. అంటే ఇద్దరినైనా చంపేస్తారు, ఆ అమ్మాయినైనా చంపేస్తారు, ఆ అబ్బాయినైనా చంపేస్తారు. అంటే అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ సో మెనీ ఫ్యాక్టర్స్. ఎవరు బలహీనుడు ఉంటే వాడు బలైపోతాడు, గుర్తుపెట్టుకోండి. ఇంత పిచ్చి ఎందుకో అర్థం కాదు. అలాగే మనం చిన్నప్పటి నుంచి అన్ని కులాల వాళ్ళు కలిసి స్కూళ్ళకి వెళ్ళి చదువుకుంటాం, కాలేజీలో చదువుకుంటాం, ఉద్యోగంలో చేసుకుంటాం, ఫ్రెండ్షిప్లు చేసుకుంటాం. అలాగే ఫ్రెండ్షిప్లు చేసుకోవటానికి ఆ ఫ్రెండ్షిప్ యొక్క ముసుగులో కానీ, లేకపోతే ఆ యొక్క పరిచయాలు ఎంత దూరం పోయినా కానీ అప్పుడు కుల వ్యవస్థ అనేది ఎవరికి అడ్డు రాదు. అంటే తల్లిదండ్రులకి తమ పిల్లలు వేరే కులస్తుల వాళ్ళతో తిరుగుతున్నారన్నా, వేరే కులస్తుల వాళ్ళతో పరిధులు దాటారన్నా రాని ఇబ్బందులు వాళ్ళని వివాహం చేసుకుంటారంటే మాత్రం ఎక్కడ లేని వచ్చేస్తాయి. అది విచిత్రం. అంటే ఈ విషయంలో మాట్లాడటంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, తాజాగా నల్గొండలో జరిగిన ఒక మారణ హోమం అనొచ్చు. అంటే ఒక ఉన్నత కుటుంబానికి చెందిన అమ్మాయి, ఒక వేరే కులానికి చెందిన అబ్బాయి వివాహం చేసుకోవటాన్ని ఆ తండ్రి జీర్ణించుకోలేక ఆ అబ్బాయిని చంపించాడు. అదే ఆ అబ్బాయి కూడా ఉదాహరణకి తక్కువ కులస్తుడైన, సంపద, పేరు ప్రఖ్యాతులు, వాళ్ళ నాన్నగారికి మంచి స్టేటస్ ఉంటే ఇతను ఆ సాహసానికి ఒడిగట్టేవాడా అనేది ఆలోచించాల్సిన విషయం. అంటే తమ అమ్మాయి వేరే కులస్తుని పెళ్లి చేసుకుంటే ఏమి గౌరవ మర్యాదలు అంటగట్టిపోతాయో మనకు తెలియదు. అదే కులం ఇంటి వాడు పెళ్లి చేసుకొని అమ్మాయిని టైం టేబుల్ వేసి కొడుతూ ఉంటే, పెద్ద టార్చర్ చేస్తూ ఉంటే ఈ పిల్ల తల్లిదండ్రులు సంతోషిస్తారా? అది లేదు. అంటే మా కులస్తుడే కదా పెళ్లి చేసుకున్నాం, మా అమ్మాయిని సతాయిస్తే ఏమైంది, సర్దుకు పోదాం అనే ధోరణిలో ఉంటారా అంటే అది లేదు. అంటే ఎప్పుడైతే అల్లుడు అనేవాడు, వాడు ఏ కులస్తుడైనా ఉదాహరణకి తమ కూతుర్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు భరించలేని తల్లిదండ్రులు ప్రేమించి పెళ్లి చేసుకున్నాం, చక్కగా మీ అమ్మాయిని చూసుకుంటాం, మా పెళ్ళిని ఆమోదించండి అనే విషయాల్లో మాత్రం వాళ్ళ పైశాచికత్వాన్ని చూపిస్తున్నారు. ఇంతకన్నా పెద్ద వర్డ్ యూజ్ చేయడానికి నాకేం లేదు. పైశాచికత్వం. అంటే లెటర్స్ హ్యావ్ బ్రాడ్ మైండ్. ఎందుకు ఈ మాట అంటం జరుగుతుంది అంటే, న్యాయస్థానాలు, అలాగే చాలా సందర్భాల్లో న్యాయమూర్తులు కూడా కొన్ని పబ్లిక్ డొమైన్లో, అంటే పబ్లిక్ మీటింగ్స్లో కులాంతర వివాహాలు ప్రోత్సహించాలి, వాటిని సపోర్ట్ చేయాలి అని చెప్తూ ఉంటారు. సంతోషం. ఎప్పుడైతే ఈ డిస్ప్యూట్స్ వచ్చినాయో, ఎంతవరకు ఈ న్యాయస్థానాలు, ఈ సోకాల్డ్ న్యాయమైన తీర్పులు
సోకాల్డ్ పోలీసులు వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వగలుగుతారు అన్నది సమాధానం లేని ప్రశ్న. అందరూ చెప్తారు మైకు పట్టుకుంటే, కానీ ఈ చెప్పేవాళ్ళు ఎవరు వాళ్ళ కుటుంబ సభ్యులకి ఈ కులాంతర మతాంతర వివాహాలు చేయరు. అది విచిత్రం. ఎవరైతే ఈ ఉన్నత స్థాయి మనుషులు ఇలాంటి ఉచిత సలహాలు ఇస్తున్నారో పబ్లిక్ డొమైన్లో, వాళ్ళ వరకు వచ్చేటప్పటికీ దే విల్ చూస్ ద సెలక్షన్ ఆన్ పార్ విత్ దెమ్ ఇన్ దర్ ఓన్ కాస్ట్. సో ఈ యువత ఎప్పుడైతే ఈ డిఫరెంట్ క్యాస్ట్ వాళ్ళతో రిలేషన్షిప్లో ఉండి పెళ్లి చేసుకోవాలనుకున్నారో ఆన్ ద ప్రిటెక్స్ట్ ఆఫ్ లవ్ మ్యారేజ్, వాళ్ళు ఇవన్నీ చూసి ఆశపడి మోసపోతున్నారు. ఓకే, అప్పుడు ఆ జడ్జిమెంటు అలా ఉంది కదా, కులాంతర వివాహాలు చేసుకుంటే ప్రొటెక్షన్ ఇస్తానని పోలీసులు అలా చేశారు కదా, అప్పుడు పలానా జడ్జి గారు అలా చెప్పారు కదా అని వీళ్ళు సెల్ఫ్ ఎనలైజేషన్ చేసుకొని వితౌట్ రిలీజింగ్ ద ట్రూత్ అండ్ మోర్ ఓవర్ వితౌట్ రిలీజింగ్ ద గ్రౌండ్ రియాలిటీస్, వాటిని ప్రామాణికంగా తీసుకోకుండా ఆ మాటలు ఆ టైంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ లవ్ మ్యారేజ్ యొక్క రిలేషన్షిప్లో మనం మ్యారేజ్ చేసుకున్న ఇలాంటి వాతావరణంలో మనకి మంచిగానే ఉంటుందని ఒక దురాశతో ముందు చూపు లేకుండా వివాహం చేసుకుంటున్నారు. కానీ ఈ సందర్భంలో నేను ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాను. అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ నాట్ అగెనెస్ట్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ ఆర్ ఇంటర్ రిలీజియస్ మ్యారేజెస్. పిల్లలు ఒక 16 ఏళ్ల వయసులో ఈ ప్రేమ అనేది మొదలైంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అంటే 6 ఏళ్ళకి ఆ ఇంట్లో వాళ్ళకి ఊహ తెలిసిన 6 సంవత్సరాల వయసులో, ఇలా 16 ఏళ్ళు వచ్చేటప్పటికి ఒక 10 సంవత్సరాల కాలం చాలా ఎక్కువ సమయం. వాళ్ళ తల్లిదండ్రులు ఏంటి, ఫ్యామిలీ స్థితిగతులు ఏంటి, ఎలాంటి విషయాలని తల్లిదండ్రులు ఆమోదిస్తారు ఆమోదించరు, నేనేమన్నా పరిధి దాటితే మా తల్లిదండ్రులు తీసుకునే పర్యవసానాలు ఎలా ఉంటాయి అనేది కంపల్సరీగా వాళ్ళకి తెలిసిన విషయం. దీనిలో అబద్ధమేం లేదండి. అంటే పిల్లల తప్పు కూడా ఉంది, పెద్దవాళ్ళదే కాదు, పిల్లల తప్పు కూడా ఉంది. ఇప్పుడు మా తల్లిదండ్రులు నేను ఇలాంటి పొరపాట్లు చేస్తే ఎలా రియాక్ట్ అవుతారు, వాళ్ళ మెంటాలిటీ ఏంటి, వాళ్ళ స్టేటస్ ఏంటి అని నేను తెలిసినప్పుడు, నేను ప్రేమ అనే ఒక ఉన్మాదంతో వాళ్ళ యొక్క ఆశల్ని వాళ్ళ యొక్క ప్రయారిటీస్ని భంగపరిచినప్పుడు డెఫినెట్గా దే విల్ రివోల్ట్. అంటే ఈ విషయంలో ఇంటర్ క్యాస్ట్ దారుణాలు జరిగే విషయంలో నేను మాట్లాడుతున్నాను. ఓకే, ఇంటర్ క్యాస్ట్ యాక్సెప్ట్ చేశారు, అయిపోయింది, మీరు హ్యాపీగా ఉండండి అని అన్నారు, అది సంతోషం కదా, సుఖాంతం అవుతుంది. కానీ ఎప్పుడైతే డిఫరెన్సెస్ వచ్చి నువ్వు అబ్బాయిని చేసుకోవడానికి వీల్లేదు, నువ్వు అమ్మాయిని చేసుకోవడానికి వీల్లేదు అన్నారో, ఈ పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రుల యొక్క మనస్తత్వం సుమారు ఒక ఊహ తెలిసినంత 10 ఏళ్ళుగా తెలిసి ఉంటుంది. సో తెలిసి ఇలాంటి పనులు చేస్తున్నప్పుడు మా తల్లిదండ్రులు సహించరు అని తెలిసి కూడా వీళ్ళు అడుగు ముందుకేస్తున్నారు అంటే ఆ విషయంలో తల్లిదండ్రులు నేను అంతగా తప్పు పట్టాను. అంటే తాజాగా జరిగిన విషయంలో ఆ అమ్మాయి ఉన్నత కులానికి చెందింది, సరే ప్రేమించింది, ప్రేమకు హద్దులు లేవు. అంటే జనాలు ఇవన్నీ చెప్పుకోవటానికి బాగుంటాయి. ప్రేమ ఎప్పుడు పుడుతుందో తెలీదు, ఎవరి మీద పుడుతుందో తెలీదు, మేము దానిలోనే ఉన్నాం, అదే మా జీవితం అని అనుకోవటానికి బాగుంటాయి. కానీ భార్యాభర్తలుగా జీవించడానికి కొన్ని వందల సంవత్సరాల నుంచి వచ్చిన కట్టుబాట్లు ఈరోజు పూర్తిగా చెరిగిపోలేదు. ప్రేక్షకులు గమనించండి, కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. ప్రతి కులానికి ప్రతి మతానికి కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. ఆ కట్టుబాట్ల నుంచి చేంజ్ చేసుకొని మ్యారేజ్ చేసుకొని సక్సెస్ఫుల్గా ఉన్న వాళ్ళు సింగిల్ డిజిట్ పర్సంటేజ్ సక్సెస్ అయిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. ఈ పరువు హత్యలు అనేది బయటికి వస్తున్నాయి కాబట్టి తెలుస్తున్నాయి తప్పితే పెద్ద పెద్ద నగరాల్లో కానివ్వండి, చిన్న పల్లెటూరులో కానివ్వండి, ఈ పరువు హత్యలు అనేది చాలా ప్రెస్టేజ్గా తీసుకుంటారు. అంటే ఏదో వాళ్ళ కులం అంతా నాశనం అయిపోయినట్టు, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక జాడ్యానికి గురైనట్టు బాధపడతారు. అంటే ఇలాంటి వాటికి లీగల్ ప్రొటెక్షన్ లేదా అని మనం అడగచ్చు. ఎస్ ఉంది. ఇప్పుడు తాజాగా జరిగిన నల్గొండ ఉదంతంలో మెయిన్ పర్సన్కి ఉరిశిక్ష వేశారు, మిగతా వాళ్ళకి యావజ్జీవ కారాగార శిక్ష వేశారు, బాగానే ఉంది. వాళ్ళందరూ ఎవరు? హైర్ గుండాస్. ఇక్కడ బాగా గమనించండి, తండ్రి చనిపోయాడు, బాబాయ్ చనిపోయాడు, అందరు చనిపోయారు. అంటే నువ్వు ఒక హైర్ గుండాస్ని తీసుకొని వచ్చి నీ కూతురు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఆ అబ్బాయిని చంపించాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఆ కుల ఉన్మాదం అనేది ఏ స్థాయికి ఉందో ఆలోచించండి. ఉన్మాదం
అంటే ఆ అబ్బాయి అయితే ఏదో వంశనాశనం అయిపోతుంది, మన కులస్తుడు అయితే బాగుంటుంది. అందుకే చిన్నప్పుడు సామెత చెప్తారు, కులం ఇంటి కోతినైనా పెళ్లి చేసుకోండి. అంటే అబ్బాయి కానీ అమ్మాయి కానీ బాగాలేకపోయినా కులం ఇంటి కోత అయితే చేసుకోండి అంటారు. ఈ రోజుకి అదే నడుస్తున్నది. ఎక్కడో రేర్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ సక్సెస్ యాక్సెప్ట్ చేయటం అలా జరిగినాయి అంటే డెఫినెట్గా దాని వెనక ఆర్థిక సంబంధాలే ఆధారపడి ఉంటాయి. అంతకు మించి వీళ్ళు మ్యాగ్నానిమిటీగా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ పెద్దవాళ్ళు ఒప్పుకుంటారని కాదు. డబ్బున్న వాళ్ళు, సంఘంలో హోదా ఉన్నవాళ్ళు, అంటే ఉన్నతమైన ఉద్యోగమైన పిల్లలు, వాళ్ళ తప్పితే ప్లస్ మైనస్ అంటే పరిధి చాలా వ్యత్యాసాలు ఉన్న సందర్భాల్లో మాత్రం ఈ కులాంతర వివాహాల్ని పెద్దలు హర్షించరు. రకరకాల కారణాలు. సో ఈ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులకు తెలియజేసేది ఏంటంటే, అబ్బాయి చనిపోయాడు, చంపించిన వాళ్ళు చనిపోయారు, అమ్మాయి కొడుకుతో ఒంటరిగా ఉంటుంది. అంటే తర్వాత అమ్మాయి వివాహం చేసుకుంటుందా, అమ్మాయి లైఫ్ ఎలా ఉంటుంది అనేది అది డిఫరెంట్ స్టోరీ. అది మనకు సంబంధం లేదు. అంటే ఈ కులాంతర వివాహాలు చేసుకున్నారనే ఒక కచ్చతో, ఆ ఉన్మాదంతో ఈ మనుషులు చేస్తున్న పైశాచిక చర్యల్ని ఈ పర్టికులర్ కేసులో 2018లో ఉదాహరణ అయితే మొన్న వచ్చిందంటే 6 ఏళ్ళు ఇది హై టైం. ఇలాంటి కేసులు నడపడానికి హై టైం. ముద్దాయిలు దొరికారు, స్పాట్లో చేసిన వాడు దొరికాడు, సాక్షులు దొరికారు. వై దిస్ మచ్ టైం? అఫ్ కోర్స్ మాకున్న అనుభవాన్ని బట్టి వీళ్ళు ఉరిశిక్ష వేశారు. తదుపరి కోర్టులో దాన్ని యావజ్జీవ కారాగార శిక్షగా మార్చే అవకాశం ఉంది. ఎందుకంటే వాడు హైర్డ్ గుండా. ఆ గుండాకిను అతనికి ఏమీ డిస్ప్యూట్స్ లేవు. దెర్ ఇస్ నో మెన్సూరియా. వాడు కిరాయి గుండా, డబ్బులు ఇచ్చారు, మర్డర్ చేశాడు. వాడికి ఏముందండి? వాడి ఒక వృత్తిలాగా. అంటే అదే శిక్ష దొరికినప్పుడు చాలామంది పోలీసు ఆ ఉన్నతాధికారులు చాలా గొప్పగా తీసుకున్నాం, ప్రెస్టేజ్గా తీసుకున్నాం. 6 ఏళ్ళు జరిగిందంటే వాళ్ళు సిగ్గుపడాలి. 6 ఏళ్ళు లిమిటెడ్ విట్నెసెస్, ఎక్యూజర్ ఇంకా జైల్లోనే ఉన్నప్పుడు 6 ఏళ్ళు పట్టిన విషయాన్ని చాలా గొప్పగా మా సక్సెస్గా చెప్పుకుంటున్నారంటే దే హ్యావ్ టు ఫీల్ ఇన్కన్వీనియన్స్. అదే వాళ్ళు ఒక 2 ఏళ్ల లోపల గనక, ఒక 4 ఏళ్ల క్రితం వరంగల్లో జరిగింది, 9 నెలల్లో వాటికి ఉరిశిక్ష వేశారు. అది కేసు అంటే. భయోత్పాతం కలిగించే సందర్భాలంటే అవి. ఇది 6 ఏళ్ళ తర్వాత వేశారు, ఓకే, ఎవరికి గుర్తుంది? అది సెన్సేషనల్ కేసు అయింది కాబట్టి మన మీడియాలో రావడంతో జనాలు మళ్ళీ గుర్తు తెచ్చుకున్నారు. 2018 నుంచి 3 డేస్ బ్యాక్ వరకు దాని గురించి ఎక్కడ డిస్కషన్ వగైరాలు నడిచినాయండి. అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, శిక్ష అనేది సత్వరంగా ఉంటేనే తప్పు చేయడానికి భయపడతారు. ఇండియాలో బికాజ్ ఆఫ్ వేరియస్ రీజన్స్ పనిష్మెంట్ లెవెల్స్ టేక్స్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ టైం. సో దానివల్లే ఆ భయం అనేది లేకుండా పోయి ఈ రకమైన ఉన్మాదాలు, మనుషుల్ని చంపుకోవటాలు. భయం లేదు. ఏమవుతుంది? ఓకే, స్టాట్యుటరీ బెయిల్ వస్తుంది, ఇలాంటి మర్డర్ చూసుకుంటాడు, కోర్టులో ట్రయల్ నడిపిస్తాడు, అంటే సాక్షులు తారుమారు చేస్తారు బికాజ్ ఆఫ్ లాంగ్విటీ ఆఫ్ ది ట్రయల్ ప్రాసెస్. సో మనం బయటకు వచ్చేస్తాం. లేదు, ఎప్పుడైతే 2-3 మంటలు ఇట్లాంటి చేశారో వాళ్ళే సెల్ఫ్ స్టైడ్ హీరో లాగా ఫీల్ అయిపోతారు. సో జైల్లో ఉండే సెటిల్మెంట్ చేయటం, జైల్లో ఉండే బెదిరింపులకు పాల్పడటం. అంటే ఒక జైల్లో మనిషిని పెడుతున్నాడంటే వాళ్ళు రెనెసెన్స్ సెక్చర్గా ఉండాలి తప్పితే, వాడు తప్పు చేసినప్పుడు గవర్నమెంట్ ఖర్చుతో వాడిని అక్కడ పోషించడం కాదు. వాడు జైల్లో ఉన్న వాళ్ళు ఎవరికి పబ్లిక్ డబ్బులు ఇచ్చి మెయింటైన్ చేయదు, గవర్నమెంటే భరిస్తుంది. దట్ ఈజ్ అడిషనల్ బర్డెన్ టు ద గవర్నమెంట్. అంటే వీటి తప్పు చేసిన వాడు భరించడం అంటే. ఎందుకు అన్నేళ్ళు భరించాల్సి వస్తుంది? తీర్పు రాలేదు కాబట్టి. సో ఆల్ దీస్ ఇష్యూస్ ఆర్ ఇంటర్లింక్డ్. బట్ మై జిస్ట్ ఇన్ దిస్ టాపిక్ ఈజ్, కులాంతర వివాహాలు నేను ఎగనెస్ట్ కాదు, కానీ మీ తల్లిదండ్రుల మనస్తత్వం, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండు, నేను కనుక ఇలా పరిధులు దాటి కులాంతర వివాహాలు చేసుకుంటే వచ్చే పర్యవసానాలు ఖచ్చితంగా పిల్లలకి తెలిసి ఉంటాయి. కాబట్టి అది తెలిసి కూడా మీరు మీ మూర్ఖత్వంతో మీరు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్కి వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా పెద్దలు వాళ్ళ యొక్క ధర్మాల్ని, వారి యొక్క ఉన్మాదాన్ని మీ మీద చూపిస్తారు. నిజంగా మీరు చేసుకోవాలి అనుకుంటే వీళ్ళందరూ కన్విన్స్ చేసుకోను, అంటే ప్రాపర్గా పద్ధతిగా చేసుకోను మీరు ఉండి తప్పితే ఈ పరువు హత్యలు అనేది ఎప్పటి నుంచో ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి, భవిష్యత్తులో కూడా ఉంటాయి. ఎందుకు ఉంటాయి అనే దానికి మళ్ళీ చెప్తున్నాను. ఎప్పుడైతే మీరు
ఇన్స్టెంట్ రిలీఫ్ ఇవ్వలేకపోయారో, వాట్ ఎవర్ మే బి ద రీజన్స్, ఇవ్వలేకపోయారు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, కొత్తగా గతంలో ఉన్న మేజర్ యాక్ట్స్ని సిఆర్పిసి, ఐపీసీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ని కొత్త పేర్లు పెట్టి బిఎన్ఎస్, బిఎన్ఎస్ఎస్ ఈ పేర్లు మార్చారు తప్పితే ఈ చట్టాలను హ్యాండిల్ చేసే న్యాయస్థానాలు కానీ, ఆ చట్ట ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేసే పోలీసుల ఆఫీసర్ కానీ ఎవ్వరూ మారలేదు. అదే సిస్టమ్ చట్టాల పేర్లు మార్చారు. ఇట్ విల్ నాట్ ఈల్డ్ ఎనీ రిజల్ట్స్ యాజ్ యూ హ్యావ్ ఎక్స్పెక్టెడ్. లెట్ ఎవెన్ ఫాల్స్. 60 రోజుల లోపల ఛార్జ్ షీట్ వేయాలంటే వేయాలి. అలాగే చాలా సందర్భాలు ఉన్న పోలీసుని ఎక్కువ శాతం లా అండ్ ఆర్డర్లో ఉన్న వాళ్ళని నాకు తెలిసిన అనుభవంలో ఈ బందోబస్తుకే కేటాయిస్తారు. వేరియస్ బందోబస్తులు, రిలీజియస్ బందోబస్తులు కానివ్వండి, పొలిటికల్ బందోబస్తులు కానివ్వండి, అలాగే పబ్లిక్ చేసే సమ్మెలు ఏవైనా కానివ్వండి. సో సగం మంది పోలీసులు ఎప్పుడు బందోబస్తులోనే ఉంటారు. సో వేర్ ఈజ్ ద టైమ్ ఫర్ దెమ్ టు ఇన్వెస్టిగేట్ ద మ్యాటర్, టు కండక్ట్ ఇన్వెస్టిగేషన్, టు సెక్యూర్ ఎవిడెన్సెస్. ఏదో బికాస్ ఆఫ్ రీజన్స్ వాళ్ళకున్న అవకాశం ఉన్నంత వరకు ఎవిడెన్స్ కలెక్ట్ చేసి కోర్టులో వేస్తారు. ఇట్ మే ఆర్ మే నాట్ విత్ స్టాండ్ బిఫోర్ ది లీగల్ స్క్రూట్నీ. కాబట్టి మై ఎండోవియర్ టు ది వ్యూయర్స్, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు చాలా తీవ్రంగా లోతుగా ఆలోచించండి. ఎందుకంటే అన్ని రకాల యాక్టివిటీస్కి పనికొచ్చే ఇంటర్ క్యాస్ట్ రిలేషన్స్ పెళ్లి దగ్గరకు వచ్చేటి మాత్రం ఇట్స్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ రెస్ట్రిక్షన్స్ అండ్ లిమిటేషన్స్. అది దాటి మన భారతదేశంలో ఇంకా అంత ఉంది ఎదగలేదు. అందుకే మీకు చెప్పా, సక్సెస్ఫుల్ యాక్టివిటీస్ ఓన్లీ సింగిల్ డిజిట్, కానీ పరువు హత్యలు మాత్రం ఆగట్లేదు. కాబట్టి మన పిల్లల్ని మనమే చంపుకుంటే అది మనకి మానసిక క్షోభే. ఆ క్షోభ గురి చేయకండి, తల్లిదండ్రులు ఆ క్షోభ గురి చేయకండి. మన కులంలో మనకి మంచి వాళ్ళు దొరకరా? అలాగే మన తల్లిదండ్రులకి మనకి ఎలాంటి వాడిని తీసుకొచ్చి పెళ్లి చేయాలో తెలీదా? నీకు లవ్ ఉండొచ్చు, లవ్ పుట్టచ్చు, ది న్యాచురల్ ఫినామినా. అక్కడ కొంచెం బీ ఎ లిటిల్ కేర్ఫుల్ వైల్ కంటిన్యూ యువర్ లవ్ రిలేషన్ విచ్ లీడ్స్ టు ద మ్యారేజ్ విత్ అదర్ క్యాస్ట్ పర్సన్స్ ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ దిస్ కైండ్ ఆఫ్ పరువు హత్యలు. ఆ పరువు కన్నా ముఖ్యం కాదు, చాలా సినిమాల్లో కూడా చెప్తుంటారు, నా పరువు కన్నా ముఖ్యం కాదు. సో అంత ప్రాధాన్యత తల్లిదండ్రులు ఇస్తున్నప్పుడు కొంచెం వాళ్ళ సైడ్ నుంచి కూడా మనం ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఎందుకంటే భారతదేశంలో ఈ యొక్క సైకలాజీ మారలేదు. ఇది హిపోక్రసీ అనుకోనివ్వండి, లేకపోతే అభద్రతాభావం అనుకోనివ్వండి. అంటే నా అబ్బాయి కానీ అమ్మాయి కానీ వేరే కులస్తులు చేసుకుంటే నన్ను సొసైటీలో నలుగురు గోల్ చేస్తారు అనుకునే ఫీలింగ్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఈ యొక్క ఫినామినా ఉన్నంతకాలం ఈ పరువు హత్యలు జరుగుతూనే ఉంటాయి. అలాగే ఈ పరువు హత్యలు టైమ్లీ గనక మనం వీటికి రిటార్డ్ ఇవ్వకపోతే ఎవరూ భయపడరు. కాబట్టి చట్టం వీలైనంత తొందరగా న్యాయం చెప్పే పరిస్థితిలో ఉన్నప్పుడే తప్పు చేయాలంటే జనాలు భయపడతారు. దాని స్వీట్ టైం తీస్తున్నంత కాలం జనాలు వాళ్ళ పద్ధతులు వాళ్ళు అవలంబిస్తారు తప్పించి జనాల మార్పు రాదు. కాబట్టి ప్రేక్షకులు గమనించండి, కులాంతర వివాహాలు తప్పు కాదు, మతాంతర వివాహాలు తప్పు కాదు, కానీ దెర్ ఈజ్ ఎ ప్రాపర్ మెకానిజం టు కన్విన్స్ ది ఎల్డర్లీ పీపుల్ ఇన్ ఆర్డర్ టు సేవ్ యువర్ ఓన్ లైఫ్. ఇక్కడ నేను వాళ్ళది కాదు, వాళ్ళ తరం అయిపోయింది, మీరు యూత్, వాళ్ళని ఒప్పించి వాళ్ళ ఇష్టం ప్రకారం మీరు చేసుకుంటే మీ జీవితాలు బాగుంటాయి. ఇది మీ జీవితాలకు సంబంధించి నేను చెప్తున్నాను. ఎప్పుడైతే వాళ్ళతో ఫ్రిక్షన్ పెట్టుకొని మనం పెళ్లి చేసుకున్నా డెఫినెట్గా యూ హ్యావ్ టు ఫేస్ సమ్ ఇన్కన్వీనియన్స్. సమ్ టైమ్స్ దెర్ ఇస్ ఎవ్రీ పాసిబిలిటీ ఆఫ్ ఎలిమినేటింగ్ వన్ ఆఫ్ ది. సో చాలామంది ఈ సందర్భంలో అనుకోవచ్చు, ఈ సుపారీ తీసుకొని చేసిన వాళ్ళకి శిక్ష పడింది, అదే మారుతిరావు బతికుంటే ఏమవుతుంది అని. ఎస్, అంటే డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాకపోయినా ఈజ్ ఎ కాన్స్పిరేటర్. ద ఎంటైర్ గ్యామెట్ రన్ బై ది మారుతిరావు. సో మారుతిరావు ఇస్ ద మెయిన్ అక్యూజ్డ్. అంటే ఇది ప్లాన్ చేయటంలో కానీ, ఫైనాన్స్ చేయటంలో కానీ, వీళ్ళని ఆర్గనైజ్ చేయటంలో కానీ ప్రముఖ పాత్ర వహించిన వ్యక్తి మారుతిరావు. మారుతిరావుకు తెలుసు ప్రోస్ అండ్ కాన్స్. భవిష్యత్తులో ఈ కేసు ఎలా మలుపు తిరగబోతుంది అని నాకు తెలుసు ఆయనకి. అందుకని ఆయన సూసైడ్ చేసుకున్నాడు. అల్టిమేట్గా ఎవరు ఏం సాధించారు? మారుతిరావు ఏం సాధించాడు? మారుతిరావు తమ్ముడు అంటే ఈ అమ్మాయి బాబాయ్ ఏం సాధించాడు? 7 నెలలు ప్రెగ్నెంట్గా ఉంది, అంటే పెళ్ళైన 9 నెలలకి అతను చనిపోయాడు. అమ్మాయి ఏం సాధించింది?
అంటే ఆ విచక్షణ ఎందుకు ఉండదో అర్థం కాదు. ఇక్కడ బాగా గమనించండి, పరువు హత్యలు చేసినంత మాత్రాన చేపించిన వాళ్ళు దే విల్ నాట్ సెట్ ఫ్రీ, దే విల్ ఆల్సో డెఫినెట్లీ పీనలైజ్డ్. ఎందుకంటే ధర్మ సూక్ష్మాలు చెప్తాయి, మర్డర్ చేసిన వాడికన్నా చేయించిన వాడే డేంజరస్ ఫెలో అని. ఈజ్ ద ఓన్లీ ఎగ్జిక్యూటర్, బట్ మర్డర్ ప్లాన్ చేసిన వాడు కాన్స్పిరేటర్, కుట్ర పన్నినవాడు. సో న్యాయ వ్యవస్థ డెఫినెట్గా చాలా క్లారిటీగా ఉంది. కానీ ఎక్స్క్యూషన్ దగ్గరికి వచ్చేటప్పటికి బికాస్ ఆఫ్ వేరియస్ ఫ్యాక్టర్స్, బికాస్ ఆఫ్ వేరియస్ అడ్మినిస్ట్రేటివ్ ఫ్యాక్టర్స్ జస్టిస్ డిలే అవుతుంది. చాలామంది ఈ క్వశ్చన్ రావచ్చు, మారుతిరావు బతుకుంటే ఏమిటి? మారుతిరావు బతుకుంటే ఆయనకైనా యావజ్జీవ కారాగార శిక్ష పడేది, లేదా ఆయనకైనా ఉరిశిక్ష పడేది. కోర్స్ ఉరిశిక్ష అనేది రేర్ కేసెస్ కాబట్టి డెఫినెట్లీ రాజ్యాంగ న్యాయస్థానాలు దాన్ని లైఫ్ ఇంప్రిజన్మెంట్గా మార్చే అవకాశం ఉంది. అంటే అక్కడ ఇదే చెప్తున్నాను, నువ్వు చంపించావు బాగానే ఉంది, అంటే నీ కూతునో నీ అల్లునో లేకపోతే నీ కోడలను ఎవరినో చంపించావు, బట్ యూ విల్ నాట్ బికమ్ సెట్ ఫ్రీ ఇన్ దిస్ జ్యుడిషియరీ ప్రాసెస్. ఎవ్రీవన్ ఈజ్ ఫోకసింగ్ ఆన్ యూ, నువ్వే కల్ప్రిట్వి, నువ్వే ఈ మర్డర్ చేయించావు అనేది తెలిసినప్పుడు, ఇంక్లూడింగ్ జ్యుడిషియరీ. సో యూ విల్ నాట్ బీ ఫ్రీ. సో నీకు యావజ్జీవ కారాగార శిక్ష పడింది అనుకున్నావు, అంటే ఇప్పటివరకు దీనిలో ఉన్న ముద్దాయిలందరినీ లోపల పెట్టే బెయిల్ ఇవ్వకుండా ట్రయల్ నడిపించారు. అలాగే నువ్వు కూడా లోపలే ఉండి, అంటే మారుతిరావు బతికి ఉంటే ట్రయల్ నడిచింది అనుకున్నావు, బట్ అల్టిమేట్లీ వాట్ హీ హాజ్ అచీవ్డ్ మొత్తం కొలాప్స్ అయిపోయినాయి. సో ఆయనకున్న కోట్ల ధనం కానీ పరపతి కానీ ఈ శిక్ష నుంచి తప్పించుకోగలుగుతుందా? సో తప్పించుకోలేనప్పుడు పెద్ద మనసుతో మంచో చెడు అయిపోయింది, నాకుంది ఒక్కతే కూతురు, లెట్ us గివ్ మై సపోర్ట్ టు మై డాటర్ ఫర్ హర్ అప్బ్రింగింగ్ అనే విచక్షణ లేకుండా కుల ఉన్మాదంతో, అంటే మూర్ఖపు పట్టుదలతో ఎలిమినేట్ చేయటం వల్ల మొత్తం వాళ్ళ ఫ్యామిలీనే కొలాప్స్ అయిపోయింది, ఎంటైర్ ఫ్యామిలీ. సో అల్టిమేట్గా మీరు ఏం సాధించారు అంటే జీరో. కాబట్టి ఇది చేయించి వాళ్ళు చనిపోయినంత మాత్రాన ఈ చేపించిన వాళ్ళు ఫ్రీ అవుతారని మాత్రం అనుకోవటానికి లేదు. వాడి సిస్టమ్ ఇంత పకడ్బందీగా ఉన్నప్పుడు, ప్రోస్ అండ్ కాన్స్ మనకు తెలిసినప్పుడు, అందుకే అతను ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ దీనిలో ప్రూవ్ అవుతుంది, ప్రూవ్ అయితే డెఫినెట్గా నాకు నాట్ లెస్ దాన్ లైఫ్ పనిష్మెంట్ పడుతుంది. కాబట్టి సో ఎంతో పరువు మర్యాదలతో బతికిన వాడిని నేను జైల్లో జీవిత ఖైదీగా ఉంటాం అనేది నేను సహించలేని విషయం. ఎందుకంటే కూతురు వేరే కులస్తుని చేసుకుంటేనే వీడు సహించలేకుండా ఆ అబ్బాయిని చంపించిన వాడికి తనకి యావజ్జీవ కారాగార శిక్ష కానీ ఉరిశిక్ష కానీ పడితే ఎలా తట్టుకోవటం అనేది చాలా కష్టమైన విషయం. కాబట్టి ఇన్ యాంటిసిపేషన్ ఆఫ్ ది సిచ్యువేషన్ హీ హాజ్ కమిటెడ్ హిమ్సెల్ఫ్. బట్ అల్టిమేట్గా దీనిలో సాధించేది ఏం లేదు. సో పట్టుదలలు పట్టు విడుపులు అనేది ప్రతి విషయంలో ఉండాలి తప్పితే అవి మనుషుల్ని ఎలిమినేట్ చేసే స్థాయికి వెళ్ళకూడదు. మనకి పశువుకి తేడా ఉండదు, కానీ మనం అంతకన్నా ఘోరంగా ప్రవర్తిస్తున్నాం. కాబట్టి న్యాయ వ్యవస్థలో ఉన్న యొక్క గైడ్లైన్స్ డెఫినెట్గా మనల్ని శిక్షకు గురి చేస్తాయి. బట్ మై ఓన్లీ యాంగ్జైటీ ఈజ్ ఆ డెసిషన్ రావడానికి చాలా కాలం పడుతున్నప్పుడు ఏమైందంటే జనాల్లో భయం పోతున్నది. తప్పు చేయాలంటే భయపడాలి, అది పోతున్నది. కాబట్టి అది కొంచెం స్పీడీగా మేధావులు కానీ ఈ కార్యక్రమం వినేవాళ్ళు కానీ తమ వంతు ఇలాంటి కేసులు వచ్చినప్పుడు, ఇలాంటి పరిణామాలు వచ్చినప్పుడు తమ వంతు స్పీడప్ చేస్తే జ్యుడిషియల్ ప్రాసెస్ని, సో దట్ వీ కెన్ రెండర్ జస్టిస్ అనే ఒక ఆస్పెక్ట్ గమనిస్తారని భావిస్తూనే నేను ఈ కార్యక్రమంలో ముఖ్యంగా తీసుకొని, అంటే తాజాగా జరిగిన ఇన్సిడెంట్ని మరొక్కసారి లీగల్ అనాలిసిస్తో ప్రేక్షకుల ముందుకు రావటం జరుగుతున్నది. నమస్తే.